సార్ మీరన్నట్టే మనం ఇన్ని రోజులు గాంధీవాదం ఎంచుకున్నాం, మితవాదుల్లాగా ట్రై చేస్తాం. సార్ ఏమంటున్నాడంటే ఫర్దర్ గా మనం ఏం చేద్దామా అంటున్నాడు. రోడ్ ఎక్కుతామా సార్? అలానే అవుతుందా? మంత్రుల్ని కలిసాం, ఎమ్మెల్యేస్ని కలిసాం, మన బాధ వినిపించుకున్నాం, అయినా రెస్పాండ్ కావట్లేదు. మనం ఎంతసేపు ఉన్నాం గాంధీ మార్గంలో పోయినాం, మితవాదుల్లాగానే పోయాం, బట్ వర్క్ అవ్వట్లేదు కదా సార్. ఏం చేయమంటారు? ఆ కార్యాచరణ అంటే రోడ్లు ఎక్కితే ఎన్ని రోజులు అనేది అర్థమవుతలేదు సార్. మీరు అన్నదానికి నా సమాధానం అయితే ఇదే. ఓకే, ఇక నా పేరు సందీప్, నేను నల్గొండ నుంచి వచ్చాను. అయితే లాస్ట్ టైం నేను ప్రిపేర్ అయ్యాను, బట్ లాంగ్ జంప్ లో పోయిందనమాట. 4 meters లాంగ్ జంప్ వేయడంలో అందులో నేను ఒకరిని. సరే ఈసారి మనకు ఛాన్స్ లేదని చెప్పేసి నేను 2023లో లాంగ్ జంప్ పోతే నేను ప్రైవేట్ జాబ్ చూసుకోవడం జరిగింది. సరే తర్వాత రాయగన్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏజ్ అడగకుండా పెంచారు. 34. సరే మనకి ఏజ్ వస్తుంది, ఏజ్ వస్తుందిగా ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి అనుకున్నాను. ఈ లోపు జాబ్ క్యాలెండర్ అన్నారు. 2024 సెప్టెంబర్లో జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు. 2025 ఏప్రిల్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా అన్నారు. దాన్ని చూసేసి నేను లాస్ట్ 2 years నుంచి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. తీరా ఇప్పుడు వచ్చి చూస్తే మాత్రం ఏది లేదు. నేను గత 2 years నుంచి స్టడీ హాలు టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి కూడా నేను మెస్ తీసుకుని మరీ ప్రిపేర్ అవ్వాను. నేను రాయని మార్క్ టెస్ట్ లేవు. నేను నా దరిదాపు 90 మార్క్ టెస్టులు రాశాను. లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ నేను ఈసారి చేయొద్దని చెప్పేసి ప్రతి దాంట్లో లాస్ట్ టైం నేనేం మిస్టేక్ చేశాను ప్రతిదీ రెక్టిఫై చేసుకుంటూ వీకెండ్ ఎగ్జామ్ రాసుకుంటూ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటూ లాస్ట్ 1 year నుంచి లాస్ట్ టైం ఈవెంట్స్ పోయింది అని చెప్పేసి నేను లాస్ట్ 1 year నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టాను. ఇప్పుడు తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుంటే నాకు ఏజ్ సరిపోవడం లేదు. 34 ఉన్నాను, 32 చేసారు. ఎన్ని చేసారో అర్థం కాలేదు. మీరు రాజకీయం చేస్తున్నాం అంటున్నారు. చేసాం రాజకీయం. ఎప్పుడు చేసాం? మీ పార్టీ గెలవడానికి రాజకీయం చేసాం, మన పార్టీని గెలిపేయడానికి రాజకీయం చేసాం. అది అయిపోయింది. సరే మన ప్రభుత్వం కదా జాబ్లు ఇస్తుంది అనుకున్నాము, కానీ ఇలా చేస్తుందని ఎప్పుడు అనుకోలేదు రేవంత్ అన్న. మాకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గత 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం. వాళ్ళకి మాలాగా చాలా మంది బయటికి రాకుండా ఉన్నారు. అలా 36 ఇవ్వాలని ఎస్ఐ రాద్దామంటే ఎస్ఐకి ఏమో వేకెన్సీస్ లేవు. సరే అప్లై చేసుకోవడానికైనా అవకాశం ఇవ్వాలి కదా. నా కానిస్టేబుల్ ఉన్నాయి, దానికి ప్రిపేర్ ఎన్నో పోస్టులు ఉన్నాయి, మేము కొట్టుకుంటాం. అండ్ లాంగ్ జంప్ 4 పెట్టారు. ఈ టైంలో లాంగ్ జంప్ ఇంత ఏ టెక్నాలజీ వచ్చినాక కూడా లాంగ్ జంప్ ఎందుకన్నా 4 meters 3.8 పెడితే అయిపోతుంది కదా. మనం ఒక దొంగను పట్టుకోవాలంటే కూడా టెక్నాలజీ వాడతాం. హైదరాబాద్ ఐటీ హబ్ అంటారు, కానీ ఈవెంట్స్ ఎందుకన్నా 4 meters పెట్టి ఎవరిని పట్టుకోవాలి? ఏ దొంగను పట్టుకోవాలి? ఇవాళ ఏ దొంగను పట్టుకోవాలన్నా టెక్నాలజీ వాడతాం. అలాంటప్పుడు లాంగ్ జంప్ 4 meters పెట్టాల్సిన అవసరం ఏంది? డిస్క్వాలిఫై 4 meters 4 కాదు 4.2 అయితేనే అవుతుంది. లాస్ట్ టైం నేను కూడా దూకాను 4 meters, బట్ కన్సిడర్ చేయలేదు. దానివల్ల నా లైఫ్ ఇప్పుడు 4 years పోయింది కదా. నేను జాబ్ చేసుకున్నా కూడా నాకు అంతో ఇంతో ఇన్కమ్ ఉండేది ప్రైవేట్ జాబ్. అది వదిలేసి మీ మీద నమ్మకం ఉంటే 046 రిమూవ్ చేస్తున్నారు, అది చేయలేదు. మీరు ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు అన్న. మేము చేస్తున్నాం పోస్టుల గురించి అడగట్లేదు, ఏజ్ గురించి అడుగుతాను. నోటిఫికేషన్ లేని టైంలో స్టడీ హాల్లో ఉండి ఇప్పుడేమో రోడ్ల మీద రావాల్సి వస్తుందన్న. ఏందన్నా నిన్ను నమ్ముకొని మేము వచ్చినాం, మేము ఇలాంటి రాజకీయం చేయట్లేదు. నా రిక్వెస్ట్ అడుగుతాను, ఇప్పటి వరకు కూడా రిక్వెస్ట్ అడుగుతాను. ఫర్దర్గా ఏం చేయాలనో అర్థం కావట్లేదు. మంత్రుల్ని కలిసాం, ఎవరిని రెస్పాండ్ లేదు. అండ్ దాని గురించి ప్రెస్ మీట్ లేదు. మరి మేము ఎవరిని కలవాలన్నా ఎవరు చేస్తే పాసిబుల్ అవుతుంది? ఇంకా ఎన్నాళ్ళు ఇలా? ఆల్రెడీ అప్లికేషన్స్ అనౌన్స్మెంట్ చేశారు, 19 నుంచి అన్నారు. 32 years వచ్చినా మేము గవర్నమెంట్కే పనికిరామంటే మరి ప్రైవేట్ వాడు మాకు జాబ్స్ ఎలా ఇస్తాడు అన్న? 32 వచ్చిన తర్వాత దీని గురించి కొంచెం ఆలోచించి చేయన్న. ఏజ్ అడుగుతున్నాం, వేరే దేని గురించి అడుగుతలేమన్నా. ప్లీజ్ అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ. నరేంద్ర అన్న, సోమ నరేందర్ రెడ్డి అన్న మాట్లాడు. ఇంకా ఎవరు మాట్లాడతారన్నా? సెల్ఫ్ రండి. నమస్తే సార్, నా పేరు శివ, నేను రంగారెడ్డి అభ్యర్థిని. సో మన సమస్య ఏంటంటే అన్న, ఒకసారి ఇది ఒక జూమ్ చేసి చూపెట్టనా? ఇది ఒకసారి జూమ్ పెట్టి చూపెట్టానా ఒకసారి మీడియాకి? దీంట్లో మనకు వచ్చిన రీసెంట్ నోటిఫికేషన్ ఇది. దీంట్లో మనకు హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, మేడ్చల్ మల్కాజ్గిరి కానీ, దీంతో పాటు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి రీసెంట్ గా కొత్తగా స్టార్ట్ చేశారు. దీంట్లో ఒక్క పోస్ట్ అన్నా హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, మేడ్చల్ మల్కాజ్గిరి కానీ ఒక్క పోస్ట్ అన్నా ఉందా అన్న? ఇక్కడ మాకు ఏజ్ ఉంది అన్న వాళ్ళు ఏజ్ కోసం కొట్లాడుతున్నారు. ఈ రోజు మాకు ఏజ్ ఉంది, రేపటి రోజు మాకు ఆ నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఏజ్ ఉండకపోతే మేము ఈ రోజు పోస్టుల కోసం కొట్లాడి, రేపటి రోజు ఏజ్ కోసం కొట్లాడి మాకేమైనా వచ్చేస్తుందా అన్న? ఎక్కువ ఏమన్నా ఈ రోజు మేము కొట్లాడుతున్నంత మాత్రాన మాకేమైనా పోస్టులు ఇవ్వట్లేదని చెప్పేసి మేము బాధపడుతున్నాం కదా.
ఈరోజు మా డిమాండ్ ఏంటిది? హైదరాబాద్ రంగారెడ్డి అభ్యర్థులకు మాకు పోస్టులు 0 ఉన్నాయి. మేము ఎవరికి చెప్పుకోవాలి? కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఇట్లా మాకు మీ సమస్య ఇద్దరా బాబు, మీకోసం ఎందుకు మేము నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, మీ సమస్య మేము రేపటి రోజు మేము క్లియర్ చేస్తాము అని చెప్పేసి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక డీజీపీ స్థాయి అధికారి కానీ, ఒక పై అధికారి ఎవరైనా చెప్పాలి కదా. ఇక్కడున్న ఎవరైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటే ఎవరైనా చెప్పండి అన్న కనీసం సార్ గారికి. ఈ వ్యవస్థ అసలు ఏ రకంగా పోతుంది, మా సమస్యను అర్థం కావట్లేదా? నేను ఎవరినైనా అడగాలి? ఒక హోమ్ డిపార్ట్మెంట్ అనేది ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఇప్పుడు డీజీపీ గారిని కలిస్తే కనీసం ఒక కలవడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది. మా సమస్య ఏ రకంగా తీరాలి? మరి దీనికి ఒక పరిష్కారం వెతకాలి కదా. ఈ రోజు మాకు ఏజ్ ఉంది అన్న వాళ్ళకి ఏజ్ లేదని చెప్పి ఇంత బాధపడుతున్నారు. కనీసం వాళ్ళ గురించి చూడాలి కదా. ఏజ్ ఉన్న వాళ్ళకి ఏమో పోస్టులు లేదు, పోస్టులకి ఏమో ఏజ్ లేదు, ఒకడికి ఏమో లాంగ్ జంప్ బాధ. ఇన్ని సమస్యలు ఒక్క రిక్రూట్మెంట్ జరగడం అనేది ఏ రకంగా కరెక్ట్? దీని గురించి మీరు మాట్లాడాలన్నా సీఎం గారు, మీరు మా గురించి మీరు చొరవ తీసుకొని మీరు మాట్లాడాల్సిందిగా మేము కోరుకుంటున్నామన్నా. ఇంకోటి ఏంటంటే అసలు సమస్యనే లేదనుకోని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు క్రైమ్ పెరిగిపోతుంది, డ్రగ్స్ పెరిగిపోతున్నాయి. చాలా వరకు ఇప్పుడు మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డిస్టిక్లలో హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ 29 ఎమ్మెల్యే వరకు ఉన్నారు. ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ పెట్టుకొని, ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకొని మీరు ఏ రకంగా అసలు కానిస్టేబుల్ అభ్యర్థులను పక్కన పెడుతున్నారు? దీనికి అసలు ఒక సమస్య అంటూ లేదా? ఒక నోటీస్ ఇవ్వండి. సో మీకు ఈ ప్రాబ్లం ఉందిరా బాబు, దీనికోసం నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు మేము ఏ రకంగా ఇప్పుడు 4 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నామన్న నడుము వంగిపోతుంది తెలుసా. పొద్దున నుంచి సాయంత్రం దాకా స్టడియాలో కూర్చొని ఇప్పుడు మా ఏజ్ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు లక్షలు సంపాదించుకుంటారు. మేము అదే స్టడియాలో కూర్చొని కానిస్టేబుల్ కోసం కొట్లాడుతున్నాము. మీరు ఏ రకంగా అసలు మీ నోటిఫికేషన్ వేయాలి అంటే ఆ రోజు మా బాధ ఎట్లుంటది? ఈరోజు నేను ఒక్కరిని మాట్లాడుతున్నాను. ఈ రంగారెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మల్కాజిరి కానీ, మేడ్చల్ మల్కాజిరి కానీ, లేకపోతే ఫ్యూచర్ సిటీ కానీ, వీళ్ళందరూ ఎప్పటికైనా దీనికోసం మీరు మాట్లాడాలి కదా. ఏ రకంగా ఏ రోజు కానీ ఒక్కరోజు మాట్లాడింది లేదు, చేసింది లేదు. మీరు దయచేసి ఈ సమస్యను ఖచ్చితంగా ఏదో రకంగా కానీ సాల్వ్ చేసి పక్కగా మాకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు చూడండి అన్న ప్లీజ్. ఇది మా రిక్వెస్ట్. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇది మాకు చాలా బాధగా ఉందన్న. ఏం మాట్లాడకూడదు అనే పరిస్థితి ఉన్నది. ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.